2016లో మొదటిసారి కువైట్కి వెళ్ళినప్పుడు ఒక పగలు కూడిక లేనప్పుడు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు యెషయా గ్రంథం 65 ద్వారా మాట్లాడి అరబ్బులతో మాట్లాడతాను అని ప్రభు అన్నారు. వారిని మీకు ఇస్తాను బిడ్డలుగా అని ప్రభు వాగ్దానం చేశారు. 2016 నుంచి ఇప్పటికీ ఆశతో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకా భాగ్యం కలగలేదు. ఆ మొదటి ట్రిప్లోనే ఒక అరబ్బీయునికి ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పే అవకాశం అయితే వచ్చింది. కానీ వాళ్ళకి ఒక కంపెనీ ఓనర్ అన్నమాట, ఆయన అందులో పనిచేసి ఆయన తెలుగు బిడ్డ. మా ఓనర్ గారిని పరిచయం చేస్తాను, సరదాగా రానే అని తీసుకెళ్ళాడు. సర్లే, వాళ్ళ సరదా వారికి ఉంటుంది, మన భారం మనకు ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడి చాలా ఆజానుబాహుడు, మహా అందగాడు, ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది, ముట్టుకుంటే మాసిపోతాడు అన్నట్లుగా ఉన్నాడు. పరిచయాలు అయిన తర్వాత ఆయన విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చాడు. కీప్ ఇట్ విత్ యూ, ఇఫ్ యూ కమ్ యూ కెన్ కాల్ మీ అని చెప్పి అన్నాడు. అందులో చూస్తే ఆయన పేరు చాలా పొడుగుంది, కానీ చివరిలో దర్యావేషు అని ఉంది. నేను ఆశ్చర్యపోయి, షల్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అన్నాను. వై నాట్ అన్నాడు. యు ఆర్ నాట్ ఏ కువైటీ రైట్ అన్నాను సీరియస్గా. అంటే ఎస్ ఆఫ్ కోర్స్, మీరు కువైట్ వ్యక్తి కాదు కదా అన్నాను. కాదు. యాజ్ బై మై నాలెడ్జ్ యూ బిలాంగ్స్ టు బాబిలోనియన్ ఎంపైర్ అంటే. ఎస్. హౌ డు యూ నో దాట్? మీరు బబులోను సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి అన్నాను. అవునుగా, నీకెలా తెలుసు అన్నాడు. మీ పేరు బైబిల్లో ఉందన్నాను. ఈజ్ ఇట్ అన్నాడు సీరియస్గా. టక ఓపెన్ చేసి చూపించాను. మీ ముత్తాతలు ఎవరో ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో మాలాంటి ఒక దేన సేవకుడు దానియేలు ఉండేవాడు. మీ రాజుగారికి అయినంటే మహాప్రాణం, ఆయన పిలిచి ప్రార్థన చేయించుకునేవాడు. సాష్టాంగ పడిపోయి దండం పెట్టేశాడు. ఆ కాలం నుండి మీరు దైవ సేవకులను ప్రేమించే కుటుంబం అని 4-5 మాటలు చెప్తే ఆసక్తిగా విని వెంటనే అన్నాడు, దెన్ వై డోంట్ యూ ప్రే ఫర్ మీ అన్నాడు. మరైతే ఎందుకు ప్రార్థన చేయవు నాకంటే, వెంటనే ఆయనకి ప్రార్థన చేశాను. అలా ఒక 5 నిమిషాలు 4 మాటలు చెప్పి ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. కానీ వారికి సంపూర్ణ సువార్త ప్రకటించి బాప్తిస్మాలు ఇచ్చే పాకానికి రాలా. అది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ప్రార్థనలో ఎదురు చూస్తున్నాం. ప్రభు స్పష్టంగా అప్పుడు బాగా ఫాస్టింగ్స్ ఉండి ప్రార్థన చేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే కూడా కువైట్లో కూడా బాప్తిస్మాలు ఇచ్చాము, సౌదీలో బాప్తిస్మాలు ఇచ్చాము. కానీ మన తెలుగు వాళ్ళకే నాకు తృప్తి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇల్లే కదా, ఈ ప్రాంతాలకు వచ్చి మరి ఈ ప్రాంత ప్రజల్ని దేవుని కొరకు సంపాదించాలి కదా అని బాధపడుతున్నప్పుడు యెషయా గ్రంథంలో ప్రభు నాతో మాట్లాడారు. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్లకు ఉపయోగపడును అన్నారు. ఈ నెబాయోతు పొట్టేళ్ళు ఎక్కడవని అక్కడ కువైటీస్ని అడిగాను. ఎవరు సరిగ్గా చెప్పలేదు. నాకు మెదులుతుంది కానీ గుర్తు రావట్లా. నెబాయోతు మీరు నమ్మండి, నాకు ఒకటి దొరకకపోతే నిద్రటి తర్వాత బైబిల్లోకి మెంటలో చేస్తుంది. అట్లాగా నాకు కనీసం రెఫరెన్స్ బైబిల్ వాడే అలవాటు కూడా లేదు. బైబిల్ డిక్షనరీలు, కాన్ఫిడెన్స్లు, సెల్ ఫోన్లో సెర్చ్ కొడతాలు అలవాటు లేవు. ఎత్తుక్కుంటమే కూర్చొని అలిసిపోయి విసిగిపోయి పడుకున్నాను. పొద్దున లేచి ఓపెన్ చేస్తే ఆది కాండంలో ఎదురుగుండా ఉంది. ఇది చివరిదాకా వచ్చేసిన అనవసరం. కానీ ఇష్మాయేలు పెద్ద కొడుకు పేరు నెబాయోతు. పిచ్చి బట్టి 1 గంట ఏడ్చుంటా. నీ పరిచర్యకి ఇష్మాయేలు సంతతినిస్తానని ప్రభు చెప్పాడు. పిచ్చి పుట్టింది. లెమ్ము తేజరులు మీ హోవా మహిమ నీ మీద ఉదయించున్నది. ఆ కడవరి ఉద్యోగం వచ్చినప్పుడంట ఇష్మాయేలీలు పరిచర్యకు వస్తారంట. వాళ్ళు నా బలిపీఠ మీద అంగీకరించబడతారని చెప్పాడు. అప్పటి నుంచి పట్టుకొని ఎడుతున్నాను. అది ఇంకా నెరవేరలా. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మన బిడ్డలు చాలామంది పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు చేయాలా. అది వాగ్దానం ఉంది బైబిల్లో. ఏనాడో దేవుడు యెషయాకి చెప్పాడు, ఇంకెంతమందికి చెప్పాడో నాకు కూడా చెప్పాడు.
ఆ తదుపరి కోడికలో ఆ వాక్యమే చదివి దేవుడి వాగ్దానం చేశాడు, తెలుగు ప్రజల క్షేమం కొరకు మాత్రమే ప్రార్థన చేయబాకండి, ఇది కూడా టార్గెట్ పెట్టుకోమని చెప్పేసి వచ్చా. అయినా ఇంకా నెరవేరలేదు. ఈ ట్రిప్పులో మొన్న వెళ్ళటంతోనే ఇక్కడ టెంపరేచర్కి అప్పటి టెంపరేచర్కి చిన్న మార్పు రావడం. సండే మార్నింగ్ ల్యాండ్ అయ్యాను నేను, సాటర్డే నైట్. ఆ ఉదయం ఎండకి నాకు భయంకరమైన ఎండ దెబ్బ కొట్టింది. ఒక 3 రోజులు సోమ మంగళ బుధ పూర్తిగా మంచం మీదే ఉన్నాను. భయంకరమైన జ్వరం, ఇంకా గట్టిగా తేరుకోలేదు. అన్ని ట్యాబ్లెట్లు వేసుకొని చెమటలు బట్టి తేరుకున్నాకెళ్ళి ఇట్లాగే కూర్చొని వాక్యం చెప్పి మళ్ళీ వచ్చి పడుకోవటం. మళ్ళీ ఆ సమయానికి లెగ్గొడితే గబగబా 2 చెంబులు పోసుకొని మళ్ళీ స్టేజ్ ఎక్కటం. మొదటి 3 రోజులు అట్లాగే గడిచింది. ఒక దశలో నాకేమన్నా జబ్బు వచ్చిందా ఏందిరే నాయన, కనీసం నిలబడలేకపోతానంటూ ఒక ఆందోళన వచ్చింది. అయినా ప్రభు కృప, మీ అందరి ప్రార్థనలు క్షేమంగా వెనక్కి వచ్చాం. మరి అంత బలవంతుల్లాగా వాళ్ళలేము. మా తమ్ముడు మరి నా చేతగా అట్లా కానీ ఒక అడిగే ఒక అరగంట చెప్పు నాన్న, వెనకాల ఏదో నేను కవర్ చేసుకొస్తానులే అంటే ఇంత కూడా కనికరం లేదు. ఆయనకే కాదు, ఇలాగ ఉందా లేదుగా. మీరందరూ అనుకుంటారు జఫన్య గారిని సేవకులందరూ ప్రేమిస్తారని. ఉట్టిదే. ఇంకా మీరే నయ్యం. మరి బలహీనంగా ఉన్నప్పుడు, చేతగానప్పుడు కొంచెం మరి సహకారంగా ఉండాలిగా. అయినా నాకే డ్యూటీ వేస్తారు, మరి ఏం చేయను. ఆడు బక్కగా కథంతున్నాడు కానీ ఆమె గట్టుడే. అసలు ఆప్షనే ఇవ్వడం, సమస్య లేదు. అయ్యానే అనుకున్నది సాధిస్తాడు. పొట్టోడు గట్టోడు అంటే విన్నాను కానీ బక్కోడు కూడా గట్టుడే. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామా? హల్లెలూయా. కొంచెం తక్కువ చేయనా. ఈనాటి ధ్యానం కొరకై 52వ కీర్తన. ఎన్నవ అధ్యాయం అని అడుగుతారా? అది ఎన్నో కీర్తన అన్నానండి? 52వ కీర్తనలో 8వ వచనం చదివి పెట్టండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తాన్ని చేతబట్టుకుని కృపాసనం చేరుతున్న అల్పదాసుని అంగీకరించుమన్నాయి. బలహీనను, నిష్ప్రయోజకుని, పురుగు వంటి వాడిని నిత్యము చూపుతున్న కృపే శాశ్వత కృపగా స్థిరపరచయ్యా. మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మహిమ పొందగలరని మీకు లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ, మీకు మహిమ, సంఘమునకు క్షేమం, మాకందరికీ ఆశీర్వాదాన్ని ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మీరంతా నా వైపు చూస్తా వినాలి. నోట్సులు రాసుకుంటూ సండే స్కూల్ పిల్లల్లాగా వినొద్దు, పెద్దోళ్ళలాగా ఉండండి. సండే స్కూల్ పిల్లలకి మరి నేను చెప్పేది అర్థం అవుతుందనుకుని నేను రాగానే సండే స్కూల్ పిల్లలందరినీ తోలిపోయాడు. ఒకడు వచ్చి అది చెప్పేది మాకే అర్థమై సత్రది నీకు ఎందుకు రా అన్నట్టు వాళ్ళు తీసిపోయాడు. మీకు అందరికి అర్థమైద్దనే భావంతో మిమ్మల్ని ఉంచారు, మరి అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఫస్ట్ నా ఇంక చూసి ఉంటారు. మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి. హల్లెలూయా.
నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలె ఉన్నాను. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యములో నుండి మీ దృష్టికి తెస్తున్న విషయం, అబ్బాయి ఈ హాలుకు సరిపడా పెట్టి ఎక్కువ పెట్టబాకు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలె ఉన్నాను. ఆమేన్. ఈ పూట ప్రభు నా హృదయంలో ఉంచిన ఒక తలంపు మీతో పంచుకుంటాను. ఒకడు దేవుని మందిరములో ఎలాగున్నాడో అనే అనుభవాల గురించి గత రాత్రి దేవుడు దైవజనుని వాడుకొని మీతో మాట్లాడారని విని ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ పూట కూడా మరొక తలంపు మీతో పంచుకునే అవకాశాన్ని ప్రభు ఈ దీన సేవకునికి అనుగ్రహించని, నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్న ఉపదేశ సారమేమనగా, ఒకడు దేవుని మందిరములో నివసించున్న ధన్యులని కదా మనం విన్నాం. ఎలా నివసిస్తున్నామనే కదా పరిశీలనకు వచ్చాం. ఈ పూట దేవుని మందిరములో పచ్చగా ఉండడం ఎలా అనే మాట మీతో పంచుకోవాలని ప్రభు నన్ను సిద్ధపరిచారు. దేవుని మందిరములో పచ్చగా ఉండుట ఎలా? ఆమేన్. బిడ్డలారా, జాగ్రత్తగా నా మాట వినండి. దేవుని మందిరములో పచ్చగా ఉండుట ఎలా? నివసించిన వారందరూ పచ్చగా లేరని, కొందరు సజీవముగానే భూమి చేత మృంగబడ్డారని, కొందరు జనములకు ఆశీర్వాదకరముగా స్వాస్థ్యములు పంచగలిగిన మహానాయకులయ్యారని కదా గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఈ పూట దేవుని మందిరములో నివసించుటము ముమ్మాటికి ధన్యమే, సందేహమే లేదు. అయితే పచ్చగా నివసించుట ఎలా? దేవుని మందిరములో పచ్చగా ఉండుట అనే మాటను ఎందుకు నేను నొక్కి వక్కానించుచున్నాను అనగా, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన అబ్రహాము కుమార్తె కూడా మందిరములోనే ఉన్నది కానీ పచ్చగా లేదు కదా. పౌలు మాటలు వినుచున్నవాడు ఊచ చేయగలిగి ఉన్నాడు కానీ అతడు పచ్చగున్నట్టు కాదు కదా. 3 ఏళ్లుగా వెదకిన ఫలము లేని తోటలోని వ్యక్తి కూడా మందిరములో ఉన్నట్టే కానీ ఫలము లేదు కదా. మందిరములో ఉన్నవారందరూ హన్నావలే ఉంటే అన్నావలే రోధిస్తే మందిరాలు ఎందుకు సరిపోతాయి? సేవ ఎందుకు మూతపడుతుంది? సేవకులు ఎందుకు నలిగిపోతారు? సుమారు 80 సంవత్సరాల పాటు మందిరమును విడువక ప్రార్థన చేసే తల్లులు 80 సంవత్సరాల నాన్ స్టాప్ ప్రార్థనలో తనకు సంబంధించిన అంశం ఒక్కటి లేకుండా విజ్ఞాపన చేయటం నాకు తెలిసి ప్రపంచంలో మరొకరికి సాధ్యం కాదు. 80 long years ఆమె విజ్ఞాపన చేసిన అంశం ఏమిటంటే, ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టిందండి. ఇంకొక పాయింట్, ఇంకేమీ లేదు. ప్రభువా, మా దినములలో ఇశ్రాయేలుకు విమోచకుని పంపిస్తానని వాగ్దానం చేసావు కదా. ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడాలనేది నీ వాగ్దానం కదా. మరి విమోచకుని పంపించు ప్రభువా. 80 సంవత్సరాలకు ఒకే ప్రార్థన అండి. గట్టిగా 3 రోజులు ఒక అంశం కోసం ఏడిస్తే 4వ రోజు ఇక ఇసుగుబుట్టి దేవుణ్ణి ప్రశ్నించలేక అడిగినదంతయు పొందును నమ్ముచున్నాను ప్రభువా ఆమేనని బయటకు వచ్చేసే తెలివి మన సొంతం అయిపోయింది. కారణం, కనిపెట్టడం మనకి విసుగు అనిపిస్తుంది. భక్తులు అంటాడే, నేను ఇంకనూ యెహోవా యందు నమ్మిక ఉంచానని. బాధలు పడ్డవాడికి తెలుసుద్ది ఇంకా కనిపెట్టడం అంటే ఏంటో. మరణశయ్యపై రోగముతో అల్లాడుతున్న వాడికి తెలుసు ఇంకా కనిపెట్టడం అంటే ఏంటో. సంవత్సరములుగా ప్రార్థించుచున్నాను, జవాబు రాని అంశములు కలిగిన దీనుడికి తెలుసుద్ది ఇంకనూ కనిపెట్టడం అంటే ఏంటో. నా ప్రాణమా, యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయనందు నిరీక్షణ ఉంచుము అంటూ ముగింపులో, నా ప్రాణమా ఇంకను దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు.
ఇంకను అనే మాట చిన్నదేం కాదు నాయన. ఇంకా కనిపెడుతున్నావా, ఇంకా ఎదురు చూస్తున్నావా అనే మాట చిన్నదేం కాదు. బిడ్డలారా, మీలో ఎవరైనా గత అనేక సంవత్సరములుగా ఒకే ఒక చిన్న విషయము కొరకు ఎంతగా ప్రార్థించుచున్నను జవాబు రాక నిరాశలో ఉన్నవారు ఉంటే ఈ రాత్రి అన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఆ అంశమును వదిలిపెట్టక అలాగే నమ్మకంగా తాజాగా ఇదే మొదటిసారి ప్రార్థన చేసినట్లుగా ఫ్రెష్గా నువ్వు అడుగుతూనే ఉండమని నేను ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. సురఫెనిక వంశానికి చెందిన తూరు సీదోనుల ప్రాంతాలకు చెందిన కనాను స్త్రీ యేసు వెనక పడుతూ నా కుమార్తెకు దయ్యం పట్టింది, చావ సిద్ధంగా ఉందని బాధపడుతున్న తరుణంలో ప్రభు అసలు జవాబు చెప్పకపోయినా ఫ్రెష్గా ప్రార్థన చేసింది. వ్యతిరేకంగా ఇక మీకు సహాయం చేయని వెళ్ళిపోమని చెప్పినా అంతే తాజాగా ప్రార్థన చేసింది. కుక్క పిల్లతో పోల్చిన అలాంటి ప్రార్థనే చేసింది. అసలు జవాబు రాని కాలంలో, వ్యతిరేక జవాబులు వచ్చిన కాలంలో, హీనపరచబడుతున్న కాలములో కూడా మార్పు చెందని ప్రార్థన నీకు సాధ్యమైతే నీ భక్తికి మురిసిపోతాడు, ఆశ్చర్యపడతాడు. నువ్వు కోరినదంతా నీకు జరుగునుగాక అనే మాట ఇస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంగీత పరంగా, అభిషేక పరంగా నాకు ఇష్టమైన పాటలు కొన్ని వేలు వందలు ఉంటాయి. పాడుతుండగా అభిషేకాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తాను, సంగీతాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. కానీ సాహిత్య పరంగా అంటే భాష పరంగా, పదాల పరంగా నిన్ను మురిసిపోయి అక్కడక్కడ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఈ మధ్యకాలం పాటలో రమేష్ అన్న పాడిన పాటలో ఆ పదం నచ్చింది నాకు. నా హృదయార్పణ నిన్ను మురిపించని అన్నమాట. ఆహా అనిపించింది నా మనసుకు ఒకసారి. అబ్బా ఎంత కమ్మగా అనిపించింది అనుకున్నావు ఆ మాట. చాలా నెమ్మది, ఆహా చక్కని ప్రయోగం అనిపించింది నా మనసుకి. అర్పణలు అంగీకరించబడటమే ఎక్కువ కదా, అర్పణ మురిపించడం అంటే చిన్న సంగతి కాదు. అది కూడా దేవలోకములో చుట్టూ 24 పెద్దలు ఆవరించి ఉండి ఆరాధన చేస్తుండగా, సింహాసనం వహించిన కెరూబులు ఆరాధిస్తుండగా, సింహాసనం కంటే మీదుగా ఎక్కి ఎగిరి ఆరాధిస్తున్న శరాపులు ఉండగా, స్ఫటిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోటాను కోట్ల దూతలు అసంఖ్యాకంగా అగణితంగా ఆరాధన చేస్తూ ఉండగా, మనమిచ్చిన ఒక స్తుతి అర్పణ దేవుణ్ణి మురిపించగలిగిందంటే ఆ బతుక్క చాలేక, ఆ ఒక్క ఆనందంతో చచ్చిపోవచ్చు. ఎన్ని బాధలు ఉన్నాయి, ఇంకేం చాలేక అది. హల్లెలూయా. మీకేం అట్లా అనిపించలేదా? మౌనం నశించునుగాక, ఏకీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే అసలు ఒక్క మాటే, ఒక గంభీరమైన ఉపదేశం ఒక సెమినార్లో నేను మాట్లాడాను. అయ్యగారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. నేనైతే అనే పెర్క్యులర్ స్టేట్మెంట్స్ బైబిల్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ పోగేసుకోండి. ₹1,00,000 ప్రసంగం, దేవునికి స్తోత్రం. మామూలు సందేశం కాదు అది. ఎవడెలా పోతే నాకెందుకు, నేనైతే యాజ్ ఫర్ మీ దిస్ ఈస్ మై స్టేటస్, దిస్ ఈస్ మై కండిషన్, దిస్ ఈస్ ద గ్రేస్ ఐ యామ్ ఎంజాయింగ్ ఇన్ ద లార్డ్. అదే అంత ఈజీ ముచ్చట కాదు. నేనైతే నా దేవుని మందిరములో అనండి, ఎండిపోయి తగలబడ్డ బతుకైనా 3 సార్లు ఒప్పుకుంటే ఏమైనా కురపొచ్చుద్దేమో చెప్పండి రా బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనైతే నా దేవుని మందిరములో ఆమేన్. ఈ మాట సింహాసనం అధిష్ఠించిన తరువాత, పట్టాభిషేకము గావించిన తర్వాత, హెబ్రోను మొదలుకొని యెరూషలేము మొదలుకొని కిర్యత్ అర్బాలు ఓడించబడ్డ పట్టణములని తన కాలు కింద తన పరిపాలనలో అణిగి మణిగి ఉన్న కాలములో సెలవిచ్చిన ఎడల ఇంత సందేశమునకు అవకాశం ఉండేది కాదు. అద్భుతముగా ఏలుబడుచున్న కాలములో చెప్పిన మాట కాదు సార్ ఇది. రాజ్యమును కోల్పోయి చెయ్యని పాపానికి తరుముబడుతూ, ఉపకారము చేసి అపకారమును ఎదుర్కొంటూ, ఎవడి సింహాసనమును కాపాడాడో వాడే తరుముతూ ఉంటే, అడవుల్లో కొండల్లో కోనల్లో చెట్ల కింద తలదాచుకొని బతుకుతున్న, తిండి కూడా లేని కాలంలో, ప్రాణము కూడా దక్కుద్దనే ధైర్యం లేని కాలంలో రాసిన పాట అండి ఇది.
గడిచి గడ్డకెక్కిన తర్వాత మళ్ళీ సింహాసనం మీద కూర్చొని నేనైతే అంటావు ఈజీయే. అడవిలో ఉండి రాశాడు ఈ పాట, కొండల్లో ఉండి రాశాడు ఈ పాట. మేలు పొందిన సౌలేమో చంపడానికి తిరుగుతుంటే సౌలు ముందు దావీదు మాటలు గుర్తొస్తే నాకు దుఃఖం వస్తుంది. ఏమన్నాడు తెలుసా? కొండ మీదకి ఎక్కి నాయనా రాజా అని పిలిచి సౌలు ఇట్లు చూస్తే ఒకడు కౌసు పిట్టను తరిమినట్టు నన్ను తరుముతావు ఎందుకయ్యా? నీ ముందు మిన్నల్లి వంటి వాడిని, ఇంత నల్లి నేను. అభిషక్తుల ముందు ఎంత వినయం అండి. దుర్మార్గంగా అక్రమంగా ప్రవర్తించుచున్నప్పటికీ కూడా అతని ప్రవర్తనకు అతను లెక్క చెప్పుకుంటాడు. కానీ నేనైతే అతని నెత్తి మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించాలని. ఏమి సార్ అది? నిజానికి గొల్లియాతే దావీదు ముందు కుక్కలంటోడని తేల్చేశాడు. ఎరా నేనేమన్నా కుక్కనంటే అవును అని మాట్లాడాడు. గొల్లియాతే కుక్కలంటోడంటే సౌలు నిజంగా చెప్పాలంటే దావీదు ముందు నల్లిలు అంటాడు. కానీ సౌలు మీద యెహోవా అభిషేకం ఉన్నది కనుక అమ్మో దైవజనుడు, అమ్మో అభిషేకించబడ్డా, నేను మాట్లాడకూడదు. ఒకప్పుడు అభిషేకించబడ్డ కెరూబు లూసిఫర్ ఒకప్పుడు పతిపోయాడు, పతనమైపోయాడు. అయినా రెడ్ హ్యాండెడ్గా దొరికితే కూడా మిఖాయిల్ అన్నాడంట రేయ్ అని దూషింప తెగ్గింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నిలిపాడంట. పడిపోయిన ఒక కెరూబుకే ప్రధాన దూతకు మిఖాయిల్ అంతా గౌరవిస్తే దైవజనులతో ఎట్లా మాట్లాడాలి నాన్న? దైవజనులను ఉద్దేశించి ఎలా మాట్లాడాలి? ఏకవచన సంబోధన చేయుచున్నావే, నీ ఇష్టానికి మాట్లాడదు. ఏయ్ దైవజనుడా దిగిరా అనే ధైర్యం చేస్తున్నావే, నువ్వు రిస్కులో పడుతున్నావు. తెలిసి చేసుంటే జీవితానికి సరిపడ పశ్చాత్తపడు, తెలియకపోతే యథార్థం ఒప్పుకొని విడిచిపెట్టు. తమాషగా ఇది. కుటుంబాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయాడు. శుభ్రంగా కమ్మగా గొర్రెలు కాసుకొని తను తిని బతికోడు, పాటలు పాడుకుంటా సితార వేసుకుంటా అన్ని బాయినాయి. ఇతను ఏదో ఉగ్రవాదిలాగా ఆటంకవాదిలాగా వీడు బతుకుంటే దేశానికే ప్రమాదంలాగా సర్వసైన్యాన్ని వెంట పెట్టుకుని అడవిలోకి వచ్చాడు ఒక్కరిని చంపడానికి. పారిపోతా చిన్నప్పటి నుంచి అడవుల్లోనే కొండల్లోనే తిరిగాడు కాబట్టి ఆ సందులు గొంతులు అన్నీ తెలిసి ఎక్కడికక్కడ దొక్కుంటున్నాడు. సౌలుకు దొరకట్లా. కానీ దావీదుకు డౌట్ వచ్చింది, నేనంటే ఈ కొండల్లో తిరిగినోని, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు సౌలు. ఈ కొండలో ఈ మరుగైన స్థలాలు సౌలుకు తెలియదు కదా, అసలు ఎట్టొస్తున్నాడు రా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు చూపించాడంట. ప్రార్థన చేసుకున్నాడికి చూపించాడంటే దేవుడు. నాకు ఇప్పుడు చాలా ఇష్టమైన మాట. యాకోబు 28 ఆదికాండంలో తప్పించుకొని పారిపోతే అడవిలోకి వచ్చాక చేటబడింది. పెద్ద ప్రార్థనాపరుడంగా పేరు మార్చి ఊరు మార్చి అన్ని దొంగ వ్యవహారం చేసి సంపాదించుకొని బయటపడ్డాడు. పెద్ద అద్భుతమైన వ్యక్తి ఏం కాదు. ఏ రూట్లో అయితేనే బాగుపడితే చాలు అనుకునే రకం. కన్న తండ్రిని దగా చేసి అన్నయ్య గారు కొంప ముంచి ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆస్తిలాగేసి పారిపోతున్నాడు ఆ రకముడు. ఆ రాత్రి చిన్న ప్రార్థన చేసి రాయిని తలకడ చేసుకుంటే నిద్ర ఎట్టేసిందంట. నిద్ర పడుతుంది అసలు ఆ సీన్ మీరు చెప్పండి. ఇల్లా మంచమా? ఏసీ రూమ్లో పరుపు మీద పొరులేస్తున్నాడు ఒక నిద్రట్టుగా. అక్కడ విష పురుగులు ఉంటాయి తెలియదు, విష సర్పాలు వస్తాయేమో తెలియదు, క్రూర మృగాలు వస్తాయేమో తెలియదు. ఎంత డేంజర్గా ఉందండి అక్కడ. చిన్న ప్రార్థన ఎంత నెమ్మది ఇచ్చిందిరా. ప్రార్థన చేసుకోకరి తగలబడి చచ్చిపోతున్నారు తప్పండి. టెన్షన్లు పెట్టి బీపీలు పెంచుకొని ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని పడుకో, నిద్ర పట్టిపోతాడుగా. పిచ్చి మొహం వేసుకొని తెల్లవారులు సొక్కలు లెక్క పెడతాం పైకి చూసుకొని, తెంగర మొహం వేసుకొని అది ఏడిపోయేదో కాలకడ మీద ఏడిచి ఒక్క చిన్న ప్రార్థన చేసి పడగా నీకు నిద్ర పట్టడం ఏంటి? తండ్రి ఇంటికి దూరంగా పారిపోతాడికి నిద్ర పట్టింది. తండ్రి ఇంటిలో ఉన్న బతుకుతున్న నీకెందుకు నిద్ర పట్టదో? ఆమె తండ్రి ఇంట్లో తండ్రి పాదాల దగ్గర బతుకుతున్నామండి. ఇన్నేండ్లుగా నీ సన్నిధిలో ఏడ్చుమామోను
దాటిపోదువా. ఇన్నేళ్ళుగా నీ కాళ్ళ మీదే పడి ఉన్నాము నాయన, మమ్మల్ని ఎట్ట దాటిపోతావు? రేయింబవలు ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపోదువా. సేవే ప్రాణమై బ్రతుకుచున్న నిదిన దాసులను దాటిపోదువా. దాటిపోని దేవుడా నా కనికరస్ ఏకీభవించండి. దాటిపోని దేవుడా నిత్యము విడనాడవు నీవు తప్పక దీవింతు. నిత్యము విడనాడవు నీవు ప్రార్థనే చేయని యాకోబు ఏడ్వగా ఆశీర్వదించితివే. ప్రార్థనే చేయని యాకోబు ఏడ్వగా ఇన్నేళ్ళుగా ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపోదువా. ఇన్నేళ్ళుగా ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపో. హుషారుగా చప్పట్లు కొడదాం. దాటిపోని దేవుడా కనికరసం దాటిపోని దేవుడా యేసయ్యా 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 నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప అల్లా నీ వైతివయ్యా నీవే యేసయ్యా. అల్లా నీ వైతివయ్యా నీవే యేసయ్యా. యేసయ్యా ఒకే ఒక పేరు ఆధారపడదగిన నామం యేసయ్యా. నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింప నా తరమా. ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేననే కాలమెత్తి నీ కీర్తినే చాటనా.
నజరేయుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదను నా హృదయమంతటితో. నీ కృపా, నీ కృపా, నీ కృపా చాలయ్యా. ప్రభునామానికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. నోటితో స్తుతిస్తూ యేసయ్యా, ఇది నీ కృప, మాకు చాలిన కృప. ఆమేన్. బిడ్డలారా, రాజ్యమును కోల్పోయి, కుటుంబమును కోల్పోయి, చివరికి ప్రాణమన్నా దక్కుద్దో లేదో అనే టెన్షన్లో ఉండగా రాసిన పాట, నేనైతే నీ మందిరములో. శ్రవానుభవములలో పాట రాయుట వేరు, శ్రమ తీరిపోయిన తర్వాత రాబోచున్న మహిమను కల్లారా చూసి పాట రాయటం వేరు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సౌలు గారికి అడ్రస్సులని ఎలా దొరుకుతున్నాయి అబ్బాని చూస్తే, తన ప్రక్కనే ఉన్నవాడు ఒకడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సౌలుకు చేరవేస్తున్నాడంట. గుండె పగిలిపోయి, అబ్బాయి అంత ఘోరం. శూరుడా, శూరుడంటే బలాఢ్యుడు, పరాక్రమశాలి, పోరాడగలిగిన వాడు కదా. వాడు శూరుడే కానీ పోరాటం లేదు, మోసం చేస్తున్నాడు. దావీదు మనిషిగా ఉండి, దావీదు 400 మంది నమ్మకమైన వారిలో ఒకటిగా చేరి, దావీదుతో పాటు రాజ్యమును, కుటుంబమును, సర్వమును త్యాగము చేసి అడవుల పాలైన త్యాగధనులలో ఒకటిగా లెక్కించబడుతూ, దావీదు ఆనుపానులన్నీ ఎప్పటికప్పుడు సౌలుకు చేరవేస్తున్న అమ్ముడు పోయిన దుష్టుడు. రేయ్ దోయగో, ఏమి సంపాదించుకుంటావురా పిచ్చోడా, పిచ్చోడా. ఏమి సంపాదించుకుంటాడు? ఏమి సంపాదించగలరు? దేవుని బిడ్డలారా, నాకైతే అర్థం కాలేదు. I missed it somewhere. Thanks అయ్యా. ఏమడుగుతున్నాడు? చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయిస్తున్నావు? దావీదు పక్కనే ఉంటున్నాడు. సౌలు విరుచుకుపడిపోయేసరికి కుంటెగా వంకరగా నవ్వుతున్నాడంట పక్కన కూర్చొని. రే, నా పక్షంగా ఉంటూ, నా బిడ్డగా ఉంటూ, నా అనుపానులు చెప్తూ ఇంత కీడు చేసి కూడా అతిశయపడుతున్నావు. సిగ్గుపడాలి, బాధపడాలి కదా. నమ్మి మోసపోవటం తప్ప, నమ్మించి మోసం చేయడం తప్ప. కానీ ప్రపంచం అంతా మోసపోయిన వాడిని తడతారు. మరి తెలివితేటలు ఉండాలి. ఎలాగనేంటి, మోసం చేసిన వాడితో మాట్లాడడానికి కూడా ఎవరికి దమ్ము సరిపోదు. శూరుడా, చేస్తున్న కీడు బడిగా చేపడుతున్నావు. దేవుని కృప నా పట్ల ఉన్నది. స్తోత్రం చెప్పండి. నీకు తెలివి ఉంది, నీ వెనక సౌలు ఉన్నాడు, నీ వెనకాల రాజు ఉన్నాడు, నీ వెనకాల దేశపు సర్వ సైన్యం ఉంది. నా పక్షంగా దేవుని కృప మాత్రమే ఉన్నదే.
ఇంటిని కోల్పోయాను, రాజ్యాన్ని కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, అధికారాన్ని కోల్పోయాను, కానీ అడవిలో ఉన్నప్పటికీ నా దేవుని మందిరములో పచ్చని ఒలివగానే ఉన్నాను. గట్టిగా చాపట్లు దేవుని మహింపరిచే. 18 సంవత్సరాలుగా నడువంగిన పైన వాళ్ళు ఉన్నారు, ఊచ కాలున్న వారు ఉన్నారు, ఊచ చేయి వారు ఉన్నారు, ఫలమలివ్వని వారు ఉన్నారు. కానీ కష్టాలు, ఈ రాజ్యాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, అన్నీ కోల్పోతున్న వారు మాత్రం దేవుని సన్నిధిలో పచ్చని ఒలివలుగా ఉన్నారు. హల్లెలూయా. నీ ఆర్థికం ఎండిపోవచ్చు, నీ అధికారం ఎండిపోవచ్చు, నీ ఆత్మీయత ఎండిపోకూడదు, నీ ఆత్మీయత ఎండిపోకూడదు, నీ భక్తి ఎండిపోకూడదు, క్రీస్తులో నీకున్న అనుభవం ఎండిపోకూడదు. నీకున్న ఆర్థిక వనరులని ఇంకిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుని మందిరములో పచ్చని ఒలీవగా ఉండాలి. ఈ మందిరపు మొదటి వార్షికోత్సవ దినాన ఒక తీర్మానం చేయండి, ఏమున్నా ఏం పోయినా నేను మాత్రం నా మందిరములో పచ్చని ఒలీవగా ఉండాలి. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆరోగ్యము తగ్గొచ్చు, ఐశ్వర్యమే తగ్గొచ్చు, అనుకున్న వారు వ్యతిరేకంగా మారొచ్చు, రోజు కీడే జరగచ్చు, చేస్తున్న ఉపకారాలకి అపకారం ఎదురవచ్చు, కానీ నేను ఆకు ఓడని పచ్చని ఒలివలే మందిరములో ఉండాలి. ఆమేన్. విశ్వసించువారు నోటితో ఒప్పుకొనిన దానిని ప్రభు స్థిరపరుస్తారు లేదా? ఆమేన్. నా కర్మ, నా దరిద్రం, నా తలరాత నా సావుకు వచ్చింది అయ్యే పలుకు కమ్మగా ఆమెను అంటాడు యేసు ప్రభు. దరిద్రం వదిలిపోద్ది. పెంట తెప్ప మీద కూర్చొని చిల్ల పెంకులతో పుల్లు గోక్కుంటా నా విమోచకుడు సజీవుడు, మరలా నేను ఆయన సజీవునిగా చూస్తాను ఆమేన్ అన్నాడు యేసు ప్రభు. కొట్టుకొచ్చేసింది సంపద. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ కూర్చొని ఎందుకయ్యా అనలా, అది ఆయన భార్య క్యారెక్టర్, అయ్యగారి క్యారెక్టర్ అది కాదు. హల్లెలూయా. పచ్చగా ఉండడం ఎలా? నెంబర్ 1, ఆయన కృపపై నమ్మిక ఇంచుట ద్వారా. స్తోత్రం చెప్పండి. ద టాపెస్ట్ సీక్రెట్ టు సర్వైవ్ even in such bitter circumstances is to trust in the grace of the Almighty God. ఆ దశలో స్థితిలో కూడా ఆయన కృపయందు నమ్మిక ఇంచుట ద్వారా నువ్వు పచ్చగా ఉంటావు. హల్లెలూయా. కృపకి అంత శక్తి ఉందంటారా మీరు? నమ్ముతారా? ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో భయంకరమైన ఇబ్బందులు వస్తే తిమోతికి ఉత్తరం రాశాడు పౌలు గారు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి బలవంతుడు కమ్ము. ఉన్న తిప్పలేమో టన్నులు కొద్ది సవాళ్ళు ఉన్నాయి. ఇన్ని బాధలు ఉంటే మనకు 1000 రూపాయలు సందా పంపకుండా, 10,000 రూపాయలు చక్కెర ఇవ్వకుండా, 2 సపోర్టర్స్ని పంపకుండా, 2 స్పాన్సర్స్ని పరిచయం చేయకుండా, ఏయ్ కొడుకా కృపలో బలవంతుడు అయిపోరా అని ఉత్తరం రాసి కూర్చున్నాడు అంతే. దాని తర్వాత డైలాగులే మనం పోరాడుంది. ఇంత పెద్ద పోరాటం ముందు పెట్టి ఏం బలం కావాలంట? ఒక్క కృప ఉంటే చాలు బాబా, కృప ఒక్కటి ఉంటే చాలండి బాబు. అందుకని కృపకు మూలమగు దేవుని ఆత్మను దుఃఖపరచకండి, కృపకు మూలమగు దేవుని ఆత్మను బాధ పెట్టకండి. కృపకు మూలమైన దేవుని ఆత్మ ఆరిపోయేలాగా మొండిగా దుర్మార్గంగా ప్రవర్తించకండి. దయగల దేవుని ఆత్మ సమభూమి గల చోట నీ పాదమును స్థిరపరచునుగాక. విశ్వసించువారు ఆమేనండి. హల్లెలూయా. ఎలాగుంటావు పచ్చగా? ఆయన కృపయందు నమ్మిక. నేనైతే నీ కృపయందు, అదొక్కటే పాయింట్, అదొక్కటే కాదు. బలము నమ్మేవా పోద్ది, డబ్బులు నమ్మేవా పోద్ది, అని పోతాయి. కృప, నేను శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నాను గనుకనే విడువక నీ ఎడల విడువని కృప కారణము శాశ్వత ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీ అందరినీ కోరుతున్నటువంటి విషయం ఏమనగా, కృప మీద నమ్మకం పెట్టుకోండి. గుర్రముల నరుల కాలి సత్తువ యందు యెహోవా ఆనందించువాడు కాదు గాని తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గుర్రముల బలం, నరుల కాలి సత్తువ, నీకున్న ఫైనాన్షియల్ స్టేటస్, పొలిటికల్ రేంజ్, దట్ ఇస్ ఆల్ అబ్సల్యూట్లీ జీరో టు కంపేర్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని కృపతో పోల్చుకున్నప్పుడు అవన్నీ కూడా ఆమేన్. దేని మీద నమ్మకం పెట్టుకుందాం? ఆకాశ మండలము, దురాత్మల సమూహములు, వాయుమండల శక్తులు, లోకాధికారులు, లోకనాథులు, అంధకార సంబంధులు, ఇంతమంది కాసు కూర్చుకున్నారు. మరి మనకేం కావాలా? F-16 బాంబర్ ఫైటర్, AK-57. కృప మంది ఇవన్నీ దిగదుడుపు. హల్లెలూయా. కృప అదొక్కటి మనం కాపాడుకోవాలి. ఆమేనండి. ఎట్లా సార్ పచ్చగా ఉండాలి? ఆయన కృప మీద నమ్మిక ఇచ్చి. ఆమేన్. మరి సమయం అయిపోతా ఉంది. మరొక మాట మీ ముందు పెట్టాలి. ఉదయాన్నే 5 గంటలకు నేను విజయవాడ వెళ్ళి ఒక ట్రైన్ పట్టుకోవాలి. 4ంటికే రోడ్డు ఎక్కాలి. రేపు ఉదయం, రేపు పగలు భీమవరం IFJ, రేపు సాయంత్రం నరసాపురంలో సభ, ఎల్లుండి పొద్దున్న 6:30, 9:30 రాజోలు IFJ, ఆ తర్వాత పగలు రాత్రి యానం దగ్గర కోరం కూటాలు. ఎప్పుడో శుక్రవారం పొద్దున కొంపకెళ్తాను. అర్థమైందా? కాబట్టి తీరుబాటుగా ఏం పర్లేదు చెప్పు అన్నట్టుగా మీకే. హల్లెలూయా. ఉన్న శక్తి అంతా, ఓపిక అంతా నెక్స్ట్ కుడికి దాచుకోకుండా ఏ పూటకు ఆ పూటే మొత్తం ఖర్చు పెట్టేస్తాను. బ్యాటరీ డెడ్ అయిపోద్ది, డిశ్చార్జ్ అయిపోద్ది అనమాట. చిన్న ప్రార్థన చేసి పడుకుంటే పొద్దున కల్లా ఛార్జింగ్ పెడతాడు యేసుప్రభు, మళ్ళీ లెగుతామే ఎప్పటికప్పుడే. హల్లెలూయా. బ్యాటరీ ఇంకా 10%, 15% చూపిస్తుంటుంది. కాకపోతే బ్యాటరీ సేవర్ ఉంది మన దగ్గర, దాని పేరు కూడా కృపే. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను నా సభల్లో, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. అత్యంత బలహీనతలో మాకున్న సెలైన్ ఒకటే, దాని పేరు ఆరాధన. మీకు చాలాసార్లు చెప్పుంటాను. అసలుకి చేత కావట్లేదు, వల్ల కావట్లేదంటే ఒక ఆరాధన వేసుకోవడమే. ఎక్కలేని బలం వచ్చేది దేశ రక్తం ఇచ్చి. హల్లెలూయా. ప్రియులారా, గబగబా 2 మాటలు మీకు మనవి చేస్తారు. ఒకటి, ఆయన కృపను నమ్ముకుంటే పచ్చగుంటాం. ఆమేన్. మరొక మాట ప్రియులారా, ఒక 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం నాకున్నది. చూద్దాం ఏ మాత్రం పాస్ అవుతానో. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నేను ఫెయిల్ అవ్వాలని కోరుకునే భక్తులు చాలామంది ఉన్నారు. నీకే పేరు ఎప్పుడు వచ్చిందా? మీ పాస్ గారు చెప్పాడా? ఏయ్, నీకే పేరు ఎప్పుడు వచ్చిందా? మీ వాడు చెప్పాడా? పెళ్లిపేట్ల మీద పెళ్లి కూతురు ఫోన్లే, సిగ్గుపడు. హల్లెలూయా. దాని సమర్పణ కార్పొరేట్కి, నాకు కాదు. అది కార్పొరేట్ ఇంకా చూస్తుంది. అది అదే మీ తలలు పైకెత్తు. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నిర్గమాకాండం 3వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు చదివి పెట్టండి. మోషే, అయ్యా అంతే. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇంకా అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా, అగ్ని చేత పద భగ 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 మండిపోతున్నప్పటికీ ఒక్క ఆకు కూడా మాడిపోలేదంట, పచ్చగా ఉందంట. ఎలా సాధ్యం ఇది? అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి సవాల్. అగ్ని చేత భగ 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 మండిపోతున్నప్పటికీ ఒక ఆకు కూడా మాడిపోని ఒక నూతన వంగడమును మీరు సృష్టించగలరా? ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో అయినా సరే. ఇస్ ఇట్ పాసిబుల్? నో వే. కానీ ఒక అమాయకమైన పొద ఉందండి బాబు. అది ఎలాగ సోకులు పడే క్రోటన్ చెట్టు కూడా కాదు, ఒక పొద. లేదు 10 రూపాయలు పెడితే 10 రూపాయకి ఎవడు కొండ, ఒక పొద. అది ఏమన్నా కాసే చెట్ట, దాన్ని ఎవరిని ఇష్టపడి తోకెళ్ళి ఇంటికడ పెట్టుకుంటాకి. అదేమన్నా నీడనిచ్చే రకమా, దాన్ని నీడను ఆశ్రయించడానికి ఒక పొద అండి. ఐగుప్తు సకల శాస్త్రములో ప్రావీణ్యత కలిగినటువంటి యువరాజు కేడర్ కలిగిన 30 లక్షల మందికి మోచకుడుగా నిలబడబోతున్న ఒక మహామేధావిని, ప్రావీణ్యత కలిగిన వాడిని బుర్ర తిరిగిపోయేలా చేసింది ఆ పొద. మోషే లాంటోడు అంటాడు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత ఏంటో చూడాలి. మోషే లాంటోడికి గొప్ప వింత, నాలాంటోడికి గొప్ప 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 వింత. మోషే జ్ఞానం ఎంతండి, చిన్న మనిషా? సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత గలవాడంటే గణిత శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాధారణ పరిపాలన, రాజనీతి శాస్త్రం, యుద్ధ శాస్త్రం అన్ని అవకాశం పట్టేశాడండి. మామూలుడా? అన్ని శాస్త్రాలు ఎరిగిన వాడికి ఒక పొద కొర్రకరాని కొయ్యలాగా అయిపోతుంది. ఓరి బాబు ఇది ఏంట్రా? పొద్దున చూశాను, మధ్యాహ్నం చూశాను, సంతకడకు వచ్చేస్తుంది. అది పొద బగ 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 మండుతూనే ఉంది, కానీ ఒక్క ఆకు కూడా మాడిపోవట్లేదురా. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ గ్రీనరీ ఆల్ ద టైమ్? ఎల్లవేళలా ఇంత పచ్చగా ఉండగలుగుట, అది కూడా అగ్ని చేత భగ 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 మండుతూ ఉండడానికి, ఉన్నప్పటికీ నీ పచ్చగా ఉండడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్నే కనుక వస్తే నేను చెప్పే మొదటి ఆన్సర్, అది దేవుని పర్వతం మీద ఉండుటయే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దేవుని కృపయందు విశ్వసించుట మొదటి మెట్టే, కానీ కృపనందు విశ్వసించి కృపయందు నమ్మకం పెట్టుకొని అటు ఇటు పోతే ఎట్టనానా బాయ్ అంత ఆయన కృపేనండి అని డ్యూటీకి వెళ్ళిపోతున్నావా ఆదివారం? ప్రభు కృప ఉంటే నెక్స్ట్ మంత్ 2 దశంభాగాలు వేసేస్తానని ఈ నెలకి ప్రభు కృపలో దశంభాగం తినేస్తున్నావా? కృపయందు నమ్మిక ఇంచుట కీలకమే, మొదటిదే కాదనలేదు. కానీ నువ్వు ఆయన మందిరము లేదా దేవుని పర్వతం మీద నాటబడిన వాడివై ఉండాలి. ఆమేన్. దేవుని పర్వతం అనబడిన హోరేబు కొండ మీద అంటూ మొదలు పెట్టాడు. ఆ పర్వతం పేరే దేవుని మందిరం, దేవుని పరిశుద్ధ పర్వతం, దేవుని పర్వతం అనబడిన హోరేబు కొండ. 15వ కీర్తనలో యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీ గుడారములు అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అన్నాడు. గుడారము అన్న మాటకి పర్యాయ పదంగానే తదుపరి మాటలో పరిశుద్ధ పర్వతం అన్నాడు. పరిశుద్ధ పర్వతం అన్నా గుడారం అన్నా ఒకే భావనలో వాడాడు. గుడారము అనగా నివాస స్థానం. నీ గుడారం అంటే దేవుడు నివసించే చోటు. దేవుడు నివసించే చోటు ఎక్కడ? యెహోవా తన పరిశుద్ధాలయమందు నివసించుచున్నాడు. ఉందా లేదా బైబిల్లో? హల్లెలూయా. కనుక మీరు గమనించగలిగితే అందుకనే హోరేబు కొండ అంటే దేవుని పర్వతం అంటే మరొక పర్యాయ పదములు దేవుని మందిరం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నందుకు పచ్చగా ఉన్నాడు? చెప్పాలి గట్టిగా. మందిరమునకు వచ్చిపోయే రకమా, మందిరములో ఒక నాటబడిన పొదవలే నీవు ఉన్నావా? నువ్వెక్కడ రాజకీయాల్లో నాటబడ్డావా, సినిమాల్లో నాటబడ్డావా, లౌకిక విషయాల్లో నాటబడ్డావా, కులమత సంఘాల్లో నాటబడ్డావా, లేకపోతే దేవుని మందిరములో నాటబడిన వాడివా నీవు? ఐగుప్తు వంటి రాజ్యములను తిరగేసి వచ్చినటువంటి మోషేకి
నేను చెప్తున్నాను మరలా, దేవుని పర్వతం మీదకి వచ్చాక వింతైన సంగతులు కనపడటం ప్రారంభించినాయి. నువ్వు ఎంత రాజనీతిజ్ఞుడివైనా మహామేధావైనా నీకే ఆశ్చర్యం గొలిపించే వింతైన కార్యాలు చూడాలనుకుంటే దేవుని మందిరానికి రా. ఆయన ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని మందిరం, దేవుని పర్వతం, ఆయన కృపయందు నమ్మికించుట ద్వారా. రెండో, ఆయన మందిరములో నివసించుట ద్వారా. ఆమేన్ అనండి. ఆయన మందిరములో నాటబడుట ద్వారా. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఆయన మందిరములో నాటబడుట ద్వారా. అంత సులువేం కాదు. 15 క్రితం చదువుకోండి ఒకసారి. చదువు పెట్టిన టప 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 టప. యెహోవా నీ గుడారముల దగ్గర నివసింప దగ్గర పరిశుద్ధ దగ్గర మానవుడు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. దమ్మున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆ క్వాలిటీని దగ్గరుంటే నేనే అంటా ఉండండి. దమ్ముంటే దేవుని మందిరములో సాక్ష్యము చెప్పగలిగిన బతుకుంటే. చదివిపెట్టాను ఒక డైలాగు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇంకా అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఏమిటా సైలెన్స్? ఫ్యాన్ తిరిగితే మీకే, తిరగకపోతే మీకే. ఉన్న 2 కళ్ళు ఫ్యాన్కి ఇచ్చేశారు. ఎంత అమాయకమరా. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఉన్నారా? తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇంకా తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. స్తోత్రం అనండి ఒకసారి. వరుస పెట్టి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్పాడు ఎవడు? వీరెవరంటే ఆయన మందిరము అనే పర్వతం మీద నిలువదగిన బతుకు అలా ఉంటుందంట. ఆమేన్. ఆ బ్రతుకు రాగలిగితే ఆమేనండి. అగ్ని నీ మీద బగ 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 మండిపోతున్న ఒక్క ఆకు కూడా మాడిపోకుండా పచ్చగానే ఉంటావు. దేవుని మందిరం మీద నిలవగలిగిన జీవితం, దేవుని పర్వతం మీద నాటబడ్డ జీవితం, మందిరములో నాటబడ్డ జీవితం. దేవుని వాక్యం చెప్తుంది. అంత ఈజీ క్వాలిటీస్ కాదండి అవన్నీ. ఆయన మందిరములో పచ్చగా ఉండాలి అంటే ఒక ఆశాభావం సరిపోదు. ఆయన కృపే నాకు ఆధారం అంటే సరిపోదు. ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఆయన మందిరములో నాటబడాలి. 15వ కీర్తనలో చెప్పబడిన అర్హతలతో ఆయన మందిరమందు బ్రతకాలి. అప్పుడు అగ్ని వంటి మహాశ్రమలని మీద భగ 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 మండిపోతున్న ఒక్క ఆకు కూడా మాడిపోక పచ్చని 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 చెట్టు వలె ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడవ మాట ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకొక ముక్కను చదివేయండి. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ఈ కృప దేవుడు నాకు ఇచ్చునుగాక. ఎవరి మటుకాలు చెప్పుకోండి. ఈ కృప దేవుడు నాకు ఇచ్చునుగా. ఈ కృప నా దేవుడు నాకు ఇచ్చునుగా. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట అండి. ఇవే భావనలు 1వ కీర్తనలో కూడా ఉంటాయి. అతడు నీటి కాలువల యోర నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఇంచుమించు అదే భావన కానీ కాస్త విస్తృత పరిధిలో కాస్త
విశదీకరించి రాశారు ఇక్కడ. అది సండే స్కూల్ అప్పుడే మనకు వచ్చేసు కనుక దాని జోలికి వెళ్లకుండా ఇక్కడ కాస్త విపులీకరణగా చెప్పాడు కనుక దీన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాను. ఏమన్నాడు చూడండి, చదువు నాన్న. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. స్తోత్రం అన్నట్టుగా అనండి గట్టిగా. ఎక్కడ నాటబడతాడట? ఎండిపోయిన చోట నీవుంటే, హారాన్లో నీవుంటే, లోదెబార్లో నీవుంటే, మోయాబులో నీవుంటే నువ్వు ఎలా బతుకుతావు? ప్రభు కోసం ఎలా ఫలిస్తావు? లోతు నీతిమంతుడా కాదా అనాలి. సొదొమ గొమొర్రా వంటి ప్రాంతములో సంవత్సరముల కొద్ది జీవించిన తర్వాత కూడా 100% నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధుల సభలో నీతిమంతుడికి బతుకు నాలంటాడు కూడా సాధ్యమే. సొదొమలో బతకాలండి, గతిమాలి బుద్ధి లేక అక్కడ తగలబడ్డా దుర్మార్గుల కామ వికార చేష్టలను చూస్తూ నీతిగల తన మనసును నొప్పించుకున్నాడు తప్ప నీతిని తరవ కోల్పోలేదంట. కానీ అంత నీతిమంతుడికి ఏమైనా ఫలం వచ్చిందా? భార్యను కోల్పోయి పిల్లలు భ్రష్టులు అయిపోయారు. అత్యంత నీతి నికృష్ట పాపిష్టి మోయాబీలు అమ్మోనీలకి మూలకర్తగా మిగిలిపోయాడు. ఎంత దౌర్భాగ్యం, ఎంత విచారకరం. అందుకే సొదొమలో ఉంటే, లోదెబారులో ఉంటే, హారానులో ఉంటే ఫలం ఉండదు నాన్న. జలముల యొద్ద నాటబడాలి. హల్లెలూయా. ఒక నది బయలుదేరిందంట, 4 శాఖలుగా చీలిపోయిందంట, తోటను సస్యశ్యామలంగా చేస్తుందంట. నువ్వు ఏ మూలున్నా పర్లేదు కానీ ఆ నది ప్రవహించుచున్న తోటలో నీవు ఉండాలి. ఒక నది కలదు, అది దేవుని పట్టణమును, సర్వోన్నతిని, పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదన్నాడు. దాని ముందే ఉన్నాడు, ఒక నది పట్టణములో ఉన్నదన్నాడు. దాని తర్వాత అన్నాడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అన్నాడు. అర్థం ఏంటి తెలుసా? ఆ నదే దేవుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ద రివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. దేవుని నది, దేవుని ప్రభావం, దేవుని ప్రవాహం, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని నది. ఆ నది ఆ పట్టణానికి ఇంక తిరుగులేదు. ఒక ప్రవాహం కలిగిన సంఘములో ఉన్నావా? ప్రవహించుచున్న కృప, ప్రవహించుచున్న ఆత్మ, ప్రవహించున్న అభిషేకం, ప్రవహించున్న వర్తమానం, ప్రవహించుచున్న వరం. పరిశుద్ధ స్థలముల గడప కింద నుండి బయలుదేరి తడుపుకుంటూ వెళ్ళిపోవాలి. చచ్చిన చెరువుల్లోని చేపలను మళ్ళీ విస్తారమైపోవాలి, చెట్లు బతకాలి. నది. అలాంటి అనుభవాలు ఒక ప్రవాహం లేని సంఘాల్లో నువ్వు ఉంటే ఎట్ట ఫలిస్తావు? జలముల యొద్ద నాటబడ్డ చెట్టు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఎప్పటికప్పుడు నీరు అందుతుందేనంట. దాని వేరు లోతుగా తన్ని, ఆమేన్ అనండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది పైకే ఏపుగా ఎదిగిపోయి, ఈ మధ్య ఏలూరు ఆయన రాసిన ఎక్లేసిన పాట, ₹1,00,000 అదో ఒకటి సాహిత్యంలో నేను మార్కులు వేసిన పాట, బ్రహ్మాండం పాట. ఏపుగా ఎదిగావు, కాపుగా ఏకున్నావు, నీ తండ్రిని ఎప్పుడు సంతోషపరుతావు నువ్వని పాట. ఎంత ₹1,00,000 పాట అండి, ఎంత కమ్మగా రాశాడు. ఆ పాటలో నన్ను ఆశ్చర్యపరిచిన లైన్ ఏంటంటే, నాకు ఏదన్నా ఇష్టమైతే దాన్ని పబ్లిక్గా లక్షల మందికి తెలిసేలాగా మెచ్చుకుంటాను. కోపం వస్తే అందరికి తెలిసేలాగా తిట్టి, ఆనందం అయితే లోపల పోగొట్టడం అలవాట్లేదు. రెండూ ఓపెనే. హల్లెలూయా. వారు ఆ ప్రశంసకు ఘనతకు అర్హులు, వాళ్ళు పొందాలంతే. ఆయన అంటాడు, ఏదేను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఇంత అద్భుత ప్రయోగం నాకు తెలిసి సమకాలీన కవులు ఎవరు చేయలే. ఒక అంజూరపు చెట్టును పట్టుకొని ఆనాడు మీ పితరుడు అంటే, అంజూరపు చెట్టును ఒక పితరుడిగా పోల్చి, అది కవిత్వం అంటే. ఆనాడు ఆదాము తండ్రి సిగ్గు కప్పాడు, మీ తాతగారు నువ్వెందుకు మన కొత్తలో చోట్ల పడి పవలాగా బనికినట్లేదని తిట్టాడు. చాలదా? అది సాహిత్యం అంటే. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఇదే పాట. పందెంలో పోతే లాస్ట్లో ఏసయ్యను మెస్సయ్యను పెట్టి నడుపుతామే. ఒక ఫాస్ట్ బీటు పెట్టి జనం పేనం తీయటమేగా.
సవకబారితనం. స్తోత్రం. నువ్వు ఆయన సన్నిధిలో ఉండగా నీకు ఏదైనా ఆయన ఇస్తే అది ప్రజలకు దీవెనకరం ఉంటుంది. ఆయన ఏమి ఇవ్వకుండా యెహోవా తమకేమి సెలవీన దినమున ఇదే యెహోవా వాక్ అని చెప్తే ఇలాగ తగలబడుతుంది. అది వేరు తన్ని ఉంటుందంట లోతుగా. స్తోత్రం కలుగునుగా. ఓ ఏపుకి ఎదిగిపోవటం కాదు, వేరు. పైకి పాటలు, పైకి ప్రసంగాలు, పైకి సాక్ష్యాలు, స్టేజ్ ఎక్కితే దడదల్లాడించేయటమే, ఇన్నిండ వాక్యాలే. నీ వేరు లోపలికి వెళ్తుందా? నీ వేరు ఎట్టుంది? నీ మూలాలు ఎక్కడున్నాయి? ఎక్కడో లోతుల్లో ఉన్న చెమ్మను కూడా లాక్కునేంత దమ్ముందా? ఎదురుగున ఉన్న ఆజ్ఞలు కాదురా అయ్యా, ఆజ్ఞల వెనక దాగి ఉన్న ఆయన మనస్సును లాగేస్తున్నావా? అది వేరు లోపలికి తనటమంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెట్ట కలిగిన దానికి లెక్క ఉండదంట. భారీ వేడి ఎక్కువైపోయి, ఎండలు ఎక్కువైపోయి, భూమి తడారిపోయి, భూమి పొడిబారిపోయి, నెరలు చీలిపోతే కూడా దానికి లెక్క ఉండదు. కారణం ఏంటంటే పై తడి దానికి అక్కర్లా, వేరు లోపల గుండి ఎక్కడో ఉన్న శమని లాగేస్తుంది అది. స్తోత్రం చెప్పట్లా? హల్లెలూయా. పైన కాదు. వాగ్దానాలను బట్టి బలం పొందరు, సండే స్కూల్ పిల్లడు కాదు. నీకు మేలు కలుగును. ఆమేన్, ఆమేన్. వాగ్దానంలో బలం పొందడం ఎవరికన్నా వస్తుంది, కానీ ఆజ్ఞలలో బలం పొందడం వచ్చా? ఆజ్ఞలో బలం పొందడం ఏంటబ్బా? ప్రతి ఆజ్ఞ వెనక ఒక వాగ్దానం ఉంటుంది. ఇది చేస్తే అది వస్తుందని. ఆ ఆజ్ఞ వెనుక వచ్చే ఆశీర్వాదం అర్థమైతే ఆజ్ఞ నీకు ఇష్టమైద్ది. అమ్మ ఇది కానీ చేస్తే అది వస్తుంది. అందుకనే నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదా, నీ ఆజ్ఞలను నేను తలదాల్తును. ప్రభుని వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. అందరూ చెప్పలేదుగా? నీ శాసనములే ఆలోచనాకర్తలై నన్ను నడుపుట వలన. ఇప్పుడు ఇంకా పదార్థాలు వెలికి తీస్తున్నామేమిటో అందుకోవాలి. రక్తం విజయం అందరూ. హల్లెలూయా. నీ శాసనములే ఆలోచనాకర్తలై నన్ను నడుపుట వలన. నీ శాసనములే ఆలోచన అది నన్ను నడుపుట. నా శత్రువును మించిన జ్ఞానము నాకిలలో కలిగెనయా. నా శత్రువును మించిన జ్ఞానము నాకిలలో కలిగెనయా. నీ ఆజ్ఞలను నేను తలదాల్తును, నీ ఆజ్ఞలను బట్టి ఆనందించు. ప్రభుని వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను. వేలాది వెల్లి బంగారు నాణెముల విస్తార ధన నిధి కల్లా. వేలాది వెల్లి బంగారు నాణెముల విస్తార ధన నిధి కల్లా. నీ ధర్మశాస్త్రమే
విలువైన నిధి ప్రభువా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదను, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదను. ప్రభుని వాక్యమే శ్రమకులిమిలోనను, నీ వాక్యమే శ్రమకులిమిలోనను, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యమే శ్రమకులిమిలో చూచున్నది, ఈ వాక్యమే శ్రమకులిమిలోన బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరము కలిసి హల్లెలూయా. ఆజ్ఞల వెనుక దాగి ఉన్న ఆశీర్వాద మర్మం నీకు అర్థమైతే ఆజ్ఞలు చూడగానే భయం కలగదు, ఆశ కలగదు. ఆహో, ఈ ఒక్క ఆజ్ఞ కానీ పాటించేస్తే అదిగో నీకు కనపడద్దు అది. అబ్బా మళ్ళీ ఇంకొక ఆజ్ఞ అనిపించదు. ఓహో, మరొక ఆశీర్వాదానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది అనిపిస్తుంది. వేరు లోపలికి తన్నితే నీకు అర్థమైంది. అది పై పైనుంటే నీకేం తెలుస్తుంది? అది వెట్టగలిగిన దినములో వేడి పెరిగిపోయి చెమ్మ కూడా లేని కాలంలో ఎండదంట. వేరు లోపలికి తన్ని ఉంటుంది కనుక చింతపడకుండా అప్పుడు కూడా ఫలించేస్తుందంట. పచ్చగా ఉండుట ఎలాగూ సాధ్యం? నెంబర్ 1, ఆయన కృప యందు నమ్మిక ఉంచాలి. స్తోత్రం. నెంబర్ 2, ఒక ప్రవాహము కలిగిన సంఘములని క్షమించాలి, మందిరం మీద నాటబడాలి. నెంబర్ 3, ప్రవహించుచున్న అభిషేక పరుబోలు కలిగిన సంఘములో ఉండాలి. నెంబర్ 4, నీ వేరు లోపలికి తన్నాలి. ఆమేన్. ఈ పూటకి పంచరత్నాల్లో ఆఖరిది 5. నా దగ్గర నవరత్నాలు రేపు 5 ఉన్నాయి. ఈ పూటకి పంచరత్నాలు. హల్లెలూయా. 5వది ఎహెజ్కేలు 47:12. హల్లెలూయా. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. ఈ చెట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలి. నెల కాపులు, సంవత్సరానికి 12 కాపులు కాసే చెట్టు ఉండదు. ఆ చెట్టు పేరు నిజ క్రైస్తవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మహాఘనత వహించిన గొప్ప క్రైస్తవ భక్తులకు, ప్రసంగికులకు, దైవజనులకు కూడా ఒక సీజన్ ఉంటుందట. ప్రభువు నన్ను క్షమించును గాక, నా మాట కాదు. ఆ సీజన్కి ఎటు చూసిన వాళ్ళే, ఆ సీజన్కి ఎటు చూసినా టీవీ పెట్టు, యూట్యూబ్ పెట్టు, ఏ గోడ మీద చూడు, వాక్యం అంటది దానికి సీజన్ లేదంట. దానికి సీజన్ లేదు. ప్రతి నెల 12 కాపులు కాసేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించుచున్న ఆ పరిశుద్ధ నది, ఆ పరిశుద్ధాత్మ నది, ఆ అభిషేకపు నది, సర్వోన్నతులకు దేవుని మందిరపు గడప కింద నుండి బయలుదేరిన నది. ఏ నది అయితే చెరువులలో చేపలు పెంచుచున్నదో, ఏ నది అయితే చచ్చిన చెట్లను బ్రతికించుచున్నదో, ఏ నది అయితే సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుచున్నదో, ఆ నది దగ్గర బతకండి. ఆమేన్. నువ్వు పచ్చగా ఉండటం కాదు నాన్న, 12 కాపులు కాసేస్తావు. బేతేలు సంఘమా, ఆయా ప్రాంతములో వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ మందిరమును దేవుడు మీకు అనుగ్రహించిన మొదటి వార్షికోత్సవ సందర్భాన ప్రభు పాద సేవకుడిగా
నాకంటే శ్రేష్ఠులై ఘనముగా వాడబడిన దైవజనుల పిదప చివరి మాటగా మీ దగ్గరికి మోసుకొచ్చిన వర్తమానమనగా మీరెప్పటికీ పచ్చగా ఉండాలి. దేవుని మందిరములో మీరు పచ్చని ఒలీవలై ఉండాలి. ఈ మందిరములో మీరు అలాగే పచ్చని వారై ఉండాలి. ఆ కృప మీకు స్వంతమగునట్లుగా ఆయన కృప యందు నమ్మిక ఉంచండి. మందిరములో నాటబడి ఉండండి. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళగా కాదు, నాటబడి పండుగ. 3, ప్రవహించే నది పక్కన ఒక ప్రవాహం కలిగిన సంఘంలో ఉండండి. 4, లోతైన వేరు. 5, పరిశుద్ధ నది. పరిశుద్ధ నది, వర్రములు కాదు, పరిశుద్ధ నది. ఫలములు కలిగిన ప్రవాహంలో బతకండి. మీరెప్పటికీ పచ్చని ఒలీవలై ఫలించు వారిగా ఉండాలని కోరుతూ మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి ఈ వాగ్దానమును ప్రకటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ మనందరినీ పచ్చని ఒలీవల వలె తన సన్నిధిని నివసింపజేయునుగాక.